యాక్చువల్లీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను వీడియో. అయితే బస్సు రావడం వల్ల హడావిడిగా తయారైపోయి బస్సు అంతా ఎక్కేయడం వల్ల అసలు వీడియో అయితే క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు. అంబిషన్ అయితే చాలా బాగా చేశారు ఇక్కడ మొత్తం అంతా. నాకు ఫ్రెండ్ కూడా ఒకడు పరిచయం అయ్యాడు. యాక్చువల్లీ అంబిషన్ దగ్గర అయితేనేమో వచ్చేసి బాతులు పెట్టారు. కాకపోతే టైం అయిపోవడం వల్ల తీసుకెళ్ళిపోయారు వాటిని. ఏం కావాలి? వెయిట్, మా పెళ్లి కొడుకుని అయితే చూపిస్తాను మీకు.
రికార్డింగ్ చేస్తున్నానండి. మీరు చింతపల్లి రండి చెప్తాను. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు తిట్టండి ఇప్పుడు ఎన్ని తిడతారో తిట్టండి. ఇది మీ రోజు, మా రోజు వస్తుంది. మా ఊరికి రా చెప్తా. మొత్తానికి మా ఫ్రెండ్ పెళ్ళి అయితే అయిపోయింది. ఇంకా వాడి యొక్క ఇంటి మనిషి కూడా అయిపోయాడు. సో జనాలందరూ హడావిడిగా ఉండాల్సిన అందరూ కూడా సైలెంట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మా వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి నా కార్ అయితే వచ్చింది. ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడి నుంచి షిరోహి, నేను కిషోర్ వెళ్తున్నాం ఇద్దరమే. షిరోహి నుంచి అహ్మదాబాద్ వరకు అశోక్ వస్తాడు నాతోని. వాడు అటు నుంచి అలా చెన్నై వెళ్ళిపోతాడు. నా కార్ అయితే రెడీ. ఓకే, షిరోహి వెళ్ళిన తర్వాత కలుద్దాం. ఫ్లైట్ అయితే టైం అయిపోతుంది. సో కంగారుగా వెళ్తున్నాం లోపలికి. వెల్కమ్ టు అహ్మదాబాద్. ప్రజెంట్ అయితే లైన్ అయితే చాలా పెద్దగా ఉంది. ఫ్రీగా చెక్ ఇన్ అయితే అయిపోయాను. ఇప్పుడు బ్యాక్ డ్రాప్ చేయడానికి అయితే వెళ్తున్నాను. ఎస్, నాతో పాటు ఫ్రెండ్ అన్నాను కదా ఇతనే. ఎయిర్పోర్ట్ అయితే ఎంత తెల్లారినా సరే ఫుల్ ఖాళీగా అయితే లేదు. ఫుల్ బిజీగా ఉంది. అయితే వెయిట్ లిఫ్ట్ మీద పెట్టాను. యాక్చువల్లీ రూమ్లో చెక్ చేసేటప్పుడు, ఇంట్లో చెక్ చేసేటప్పుడు అయితే 15 కేజీలో 16 కేజీలు వచ్చేస్తుంది అనుకున్నాను. 8.4, 1 గ్రామ్ తక్కువ, 8.5 గ్రాములు వచ్చింది బరువు. సేఫ్. ఓకే, नहीं हैंड बैग नहीं. आइडेंटिटी कार्ड दिखा देना. हाँ, ओके हो गया. Ahmedabad to Bombay, gate number 5, that number 614. Okay. It is 2D. Okay. And Bombay to Visakhapatnam. Okay. Thank you. మన బ్యాగ్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా టికెట్స్ అయితే వచ్చేసాయి. సో ఇంకా సెక్యూరిటీ చెక్ ఇన్ దగ్గరికి వెళ్ళిపోయి సెక్యూరిటీ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత ఏ గేట్ వచ్చింది మనకు 5. ఓకే, సూపర్. आप आ जाइए, मैं रख के. సెక్యూరిటీ చెక్ ఇన్ గేట్ ఇన్ అయితే ఓపెన్ అయిపోయింది. ఇంకా హ్యాపీగా మనం వెళ్ళి బొట్టలు ఎక్కించుకోవడం. మనం ఆ డబ్బాలో తీసుకొని ఐటమ్స్ అయితే మొత్తం పెట్టేసాము. ఈ అవతల దగ్గరికి వెళ్ళి తీసుకోవడమే. సెక్యూరిటీ చెక్ ఇన్ అనేది కూడా సరే హ్యాపీగా అయిపోయింది. ఇది కొంచెం లోటు పడ్డాను కానీ అంతలాగా ఏం లేదు, సింపుల్గా అయిపోయింది. కాకపోతే ఒకటి
2 వచ్చింది. సో కింద ఫ్లోర్ నుంచి పైకి వచ్చేసాను. ఇంకా మనకు స్ట్రైట్ కనిపిస్తుంది చూడండి 2 అని, అదే లోపలికి చెక్ ఇన్ అయితే అయిపోయాను. ఇంకా ఇప్పుడు ఏం తినాలో ఏం తినకూడదు అర్థం కావట్లేదు, అలాగ ఉంది టైం ఇక్కడ. గేట్ 44B అంబిషన్ అయితే చంపేసింది, ఇంకా చూడవసరం లేదు. ఇంకా సో ఫ్లైట్ టైం వచ్చేసి 12-10 వస్తుంది. అప్పుడు దాకా ఏం చేయాలో అర్థం కావట్లా, అందుకే సభా తీసుకున్నా. ఓకే, టైం వచ్చేదాకా తాగుదాం. సీ యూ. ఇది యాక్చువల్లీ ఒక విషయం జరిగింది ఏంటంటే, మనకి ఇక్కడ గేట్ 44B అని వచ్చిందా. అయితే నేను నెట్ ఆన్ చేసి ఉంచడం వల్ల మంచి పని ఏంటంటే 45D అని వచ్చింది అనమాట ఆన్లైన్లో. అయితే వెంటనే 44లో నుంచి మళ్ళీ ఫస్ట్ 5 ఫ్లోర్లోకి వెళ్ళి మళ్ళీ పరిగెట్టుకుంటూ వచ్చాను. నేను ఆన్లైన్ కానీ ఆఫ్ చేసుకొని ఉంటే మెసేజ్ రాకపోతే నేను అక్కడే వెళ్ళిపోతాను బాగానే. ఫ్లైట్లోకి వచ్చాము. అక్క ఉంది మనకి నమస్కారం పెడుతుంది, మనకి తెల్లక్క. क्षमा चाहते हैं, हम आशा करते हैं कि आप हमारे
ఇంకా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ అయితే ల్యాండ్ అయినాం. సో ఇంకా బ్యాగ్ అయితే క్యారీ చేసుకోవాలి. ఈ బ్యాగ్ అయితే వచ్చేసింది, మళ్ళీ అలా చివరికి వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది ఇప్పుడు. అదిగో నా బ్యాగ్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఎక్కడుంది నాకు నా పక్కన ఉంది. వినపట్లేదు భయ్య. నా బ్యాగ్ అయితే వచ్చేసింది. ఇంకా పికప్ చేసుకొని ఫైనల్గా అయితే మన విశాఖపట్నం ఆంధ్రాకి అయితే వచ్చేసాం. ఓకే, సీ యూ నెక్స్ట్ ఇన్ బ్లాగ్.